మాకు అవకాశం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో అవకాశం వచ్చిన తర్వాత ఇగో ఇది మా ఆలోచన. అందుకే ముఖ్యమంత్రి గారు చూడాలి, ప్రభుత్వం చూడాలి, ప్రభుత్వ పెద్దలు చూడాలనే, ప్రజలు చూడాలి ముఖ్యంగా అని చెప్పే నేను ఇక్కడ మీ ముందు పెట్టాను మా ఆలోచన. ఆ రోజు 2014లో కేసీఆర్ గారి ఆలోచన ఏంటి, ఏం చేద్దామన్నారు మూసీని. ఆయన ఆలోచన ఏంటి అంటే మూసీ ప్రక్షాళన మీద, మూసీ పునరుజ్జీవం మీద ప్రపంచంలోని 10 పెద్ద డిజైన్ సంస్థలతోని మేము డిజైన్ కాంపిటీషన్ ఇన్వైట్ చేసినాం, ఆహ్వానించినాం. అయ్యా రండి, మీరు ప్రజలని డిస్టర్బ్ చేయకుండా, ఇండ్లు కూలగొట్టకుండా, ప్రజల్ని అనవసరంగా అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయకుండా ఎట్లా చేయవచ్చు అని డిజైన్స్ ఆహ్వానిస్తే మీ చుట్టూ ఇక్కడ అన్ని డిజైన్లు కూడా ఆ రోజు డిజైన్ చేసిన వాటిని కూడా కొన్నింటిని ఇక్కడ పెట్టాం, మిగతా కొన్ని పెట్టలేదు. చాలా వరకు ఇక్కడ మీ దగ్గర పెట్టే ప్రయత్నం చేసినాం. 10 ప్రఖ్యాత డిజైన్ సంస్థలు వచ్చి వాళ్ళు మాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చి కొంతమంది అన్నారు, సార్ కొన్ని ఇల్లు కూలగొట్టాల్సి వస్తుంది అంటే, ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, అసలు ఇల్లు కూలగొట్టాల్సిన పరిస్థితి వస్తే మరి రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలు అయితే తప్ప మిగతా వాటిని ముట్టకండి, తప్పకుండా ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే ప్రాజెక్ట్ పెండింగ్ లో పెడదాం, కానీ ముందు ఒక పైలట్ చేయండి, ఒక చిన్న నమూనా చేయండి, ఒక 5 కిలోమీటర్లు చేయండి అని చెప్పి నాగోల్, ఉప్పల్, అంబర్పేట మధ్యన 5.5 కిలోమీటర్లు మాతో ఆ రోజు ఆదేశం ఇచ్చి ఒక్క ఇల్లు కూల్చకుండా ఎట్లా చేయొచ్చో చేసి చూపెట్టండి అని చెప్పి సుందరీకరణ ఏర్పాట్లు కూడా కేసీఆర్ గారు చేయించారు. మేము రూపొందించిన ప్రణాళిక ఏంది అంటే మీకు చూపెడతాను నేను. మొట్టమొదటిది, ఇందులో మూసీ నది మంచిరేవుల నుంచి కింద గట్కేసర్ దాకా ఓఆర్ఆర్ పరిధిలో, హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే 57 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 57 కిలోమీటర్ల పరిధిలో మరి మొత్తం ఇప్పుడు ఎట్లా అంటే ఓఆర్ఆర్ మొత్తం 160 కిలోమీటర్లు. మధ్యలో ఒకవేళ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే స్ట్రెయిట్ గా అవసరమైతే ఒక ఎక్స్ప్రెస్ వే ఉండాలి. మంచిరేవులలో మనం ఎట్లయితే ఓఆర్ఆర్ ఉందో అట్లాగే మూసీ నుంచి స్ట్రెయిట్ గా పోవాలి అంటే ఒక 57 కిలోమీటర్ల పొడవుతా ఒక ఎక్స్ప్రెస్ వే ఉండాలని చెప్పి దాన్ని డిజైన్ చేశాం. రెండవది అంటే అర్బన్ మొబిలిటీ కోసం, రాను రాను అవసరాలు పెరుగుతాయి కాబట్టి. రెండవది ఏం చేసినాము, హైదరాబాద్ ను ముఖ్యంగా మూసీని ఏదైతే మురికి కూపంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో పట్టించుకోకుండా మార్చేసినాయో, ముందు ప్రతి నీటి చుక్క, ప్రతి నీటి బొట్టు, మురికి నీటి చుక్క మూసీలోకి వచ్చేదాన్ని శుద్ధీకరించి, అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా దాన్ని శుద్ధి చేసి సవ్యమైన నీరు, ట్రీటెడ్ నీరును మాత్రమే మూసీలోకి వదలాలి అని ఆలోచన చేసి 3,866 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మాణం చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. మీకు నేను చూపెడతాను. అట్లాగే మూసీ ఎట్లుంటదంటే, మీరు మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా ఒక నీటి చుక్క ఇట్లా మీరు నీళ్లు పోస్తే జర్రున జారి కిందికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే దాదాపు ఇట్లా ఏటవాలుగా ఉంటుంది మూసీ, జారిపోతుంది, నీళ్ళు ఆగాయి. ఇందాక ఒక సోదరుడు మాట్లాడుతూ అన్నారు, మొత్తం సంవత్సరంలో 10-20 రోజులు మాత్రమే మూసీలో నీళ్లు ఉంటాయి, మిగతా టైంలో నీళ్లే రావు, దానికోసం మమ్మల్ని ఇబ్బంది పెడతారా అని. మరి దీన్ని నిజంగానే సుందరీకరించాలి, నీళ్లు కనబడాలి, లండన్ లో ఇంకో చోట నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నీళ్లు నిల్వ ఉండాలి అంటే ఎట్లా అని ఆలోచన చేసి ఈ 84 మీటర్లు ఏదైతే జారుతుందో, అంటే 1 కిలోమీటర్కి 1.5 మీటర్లు జారుతుంది నీళ్లు మూసీలో, దాన్ని ఎట్లా ఆపాలి అని ఆలోచించి 15 బ్రిడ్జిలు ప్రపోజ్ చేసినాం. ఆ 15 బ్రిడ్జిల కిందనే చెక్ డ్యామ్లు కూడా ప్రపోజ్ చేశాం. దేనిలో కూడా ఒక ఇల్లు పోకుండా ఆలోచన చేసినాం. దాంతోపాటు మేము చెప్పిందంతా ఏం కాగితాల మీద లేదు, నేను చెప్పింది ఏదో కాకమ్మ కథ కాదు, మీకు చూపెడతాను ఇప్పుడు. నేను ఫ్లడ్ ప్రివెన్షన్ ఎట్లా చేయాలి, వరదలు వస్తే ఎట్లా మేనేజ్ చేయాలి, అట్లాగే మొబిలిటీ ఎట్లా పెంచాలి, అంటే ఎక్స్ప్రెస్ వే కట్టి అవసరమైతే ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి కూడా ఈజీగా ఎట్లా చేయాలి. ఇప్పుడు మీ హిమాయత్ సాగర్ వాళ్ళు కోటి పోవాలి, తిరిగిపోయే అవసరం లేకుండా ఇట్లా పోవచ్చా, అట్లా ఆలోచన చేసినాం. దాంతోపాటు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎట్లా చేయాలి, ఇంకోటి కిందికి మంచినీళ్ళు ఎట్లా పంపించాలి, అట్లాగే దీన్ని ఎట్లా జీవనదిలాగా ఎట్లా మార్చాలి, ఇన్ని రకాల ఆలోచనలతో ఆ రోజు పని ప్రారంభించాం. ఏం చేశాము, ఆ రోజు కేసీఆర్ గారు మాకు ఇచ్చిన ఆదేశం మొత్తం ఏం డిజైన్ చేయమన్నారు. ముందు ఈ అన్ని పనులకి ఎన్ని డబ్బులు అవుతాయి అని అడిగితే 16,634 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆ రోజు ఒక కార్పొరేషన్ 2016-17 సంవత్సరంలో ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, MRDCL అనే కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మళ్ళీ చెప్తా ఉన్నా, MRDCL 2016లో 17లో 10 ఏళ్ల కింద ఏర్పడ్డా ఒక్క ఇల్లు కూడా మేము కూలగొట్టలేదు. కూలగొట్టకుండా ఏం పనులు చేయాలో ముందు ఆ పనులు చేసుకుంటూ వచ్చినాం. 1920లో నిజాం కట్టించిండు, 1948లో మనకు స్వాతంత్రం వచ్చింది, దేశంలో కలిసినాం, హైదరాబాద్ సంస్థానం. కలిసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దగ్గర 1983-84లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ 52 నుంచి అధికారంలో ఉంది. ఇవాళ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఇంకా రాతి యుగంలోనే బతుకుదామా, మనం మూసీని మంచిగా చేసుకోవద్దా,
అని నేను చాలా భావావేశంతో భావోద్వేగంతో మాట్లాడుతున్నాడు. ఎవరు చేసిండ్రు మూసీని మురికి కూపంగా? కేసీఆర్ గారు వచ్చి చేసిండ్రా? 1952 నుంచి 1983 దాకా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ తర్వాత 83 నుంచి మళ్ళీ మీరు కూడా ఉన్నారు కదా, 89 తర్వాత మళ్ళీ 2004 నుంచి మూసీని మురికి కూపంగా మార్చింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం మీరున్న పార్టీనే మూసీని మురికి కూపంగా మార్చిందనే మాట వారికి గుర్తు చేస్తా ఉన్నా. ఆ పాపాన్ని ముందు కడుక్కోండి. గతంలో చేసిన పాపానికి చెంపలేసుకొని ముందు ప్రజల క్షమాపణ చెప్పి మూసీని మురికి కూపంగా మార్చిన దానికి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చెంపదెబ్బలేసుకొని ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సింది మీరు. అయితే ఇక్కడ ఒక సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి. ఇందాక కొంతమంది సోదరులు అడిగారు, నమామి గంగే అని కేంద్ర ప్రభుత్వం 2000 కిలోమీటర్ల గంగా నది పరిధిలో నమామి గంగే అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. కానీ నమామి గంగే 2000 కిలోమీటర్లు, దానికి మొత్తం ప్రతిపాదించిన ఖర్చు 42,500 కోట్లు. అట్లాగే గుజరాత్ సాబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాద్ లో దానికి ఖర్చు 7,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పే ఖర్చు మరి ఎందుకు ఆయనే చెప్తున్నాను, నేను కాదు, 1,50,000 కోట్లు. మరి 2000 కిలోమీటర్లలో ఉండే గంగా నదికేమో 42,000 కోట్లు ఖర్చు అవుతే 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు ఎందుకు అవుతుంది? ఇందాక మాట్లాడిన బాధితులు గాని మేం గాని ముఖ్యమంత్రి గారు చెప్పేది, అయ్యా నువ్వు మంచి పనులు చేస్తా అంటే మేము అడ్డుకోవడానికి మాకేమి, మేము ఈ నగర పౌరులం, ఈ రాష్ట్ర బిడ్డలం, ఈ రాష్ట్రం కోసం కష్టపడి మా నాయకుడు తన ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడినవాడు, మేము వద్దనం. కానీ నువ్వు సుందరీకరణ పేరిట 1000 కోట్లు దండుకుంటాను నా కుర్చీని కాపాడుకోవడానికి, ప్రజలని డబ్బులతో కొనేయడానికి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజా సొమ్మును మాత్రం దోచుకుంటానంటే మాత్రం అడ్డుకుంటాం, అందులో అనుమానం లేదు. ఇంటర్సెప్టర్ సూవర్స్ అని ఉంటాయి. ఇందాక నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నాకు అర్థం కాలేదు. ఆయన నిజంగా అప్పుడప్పుడు మాట్లాడితే ఉండి మాట్లాడుతుండా లేక మాట్లాడుతుండా కూడా అర్థమవుతుంది. నేను ఇట్లా మాట్లాడితే మళ్ళీ నాకు పొగరు ఎక్కువ, అహంకారం ఎక్కువ అని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు తిడతారు. అయినా చెప్తున్నా, బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మీరు మున్సిపల్ మంత్రి, 5,000 ఆటోలు ఇచ్చినాం, ఆటోలో చెత్త ఎత్తుతుండ్రో లేదో నాకు తెలియదు, ఏమనాలి మరి నిన్నగా? నేను ముఖ్యమంత్రిని, కానీ రైతు బంద్ చేసినా, రైతు రుణమాఫీ చేసినా పడేయో లేవో నాకు తెలియదు, ఏమనాలి నిన్ను చెప్పండి? ఇట్లా అంటేనేమో మళ్ళీ బాధ అనిపిస్తుంది. కానీ నిన్ను అంటాడు ఎస్టీపీలో నీళ్లు తీసుకొచ్చి, ట్రీట్ చేసిన నీళ్లు తీసుకొచ్చి మూసీలోకి ఇడిచిపెట్టాను. మరి ఏడిచి పెట్టాలా? నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఇడిచిపెట్టాలనా? ట్రీట్ చేసిన నీళ్లు మూసీలోకి ఇడిచిపెడతాం కదా, ఇంకేడు ఇడిచిపెడతాం? ఆ ఇడిచిపెట్టే ముందు కూడా ఇంటర్సెప్టర్ సువర్స్ అని మేము ప్రతిపాదించి మొత్తం ఇప్పుడు 54 నాలాలు ఉంటాయి కదా, ఆ 54 నాలాల నుంచి వచ్చే వాటిని కొన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి అవన్నిటిని ఇంటర్సెప్ట్ చేసి ఒక దగ్గరికి మళ్ళిచ్చి ట్రీట్ చేసి ఆ ట్రీటెడ్ వాటర్ని మూసీలోకి వదులుతాము. ట్రీట్మెంట్ అయినాక ఇంకెక్కడ వదులుతాం? మరి మీ ఇంటికి వదులుతామా? ఈ మాట అంటే కోపం వస్తుంది ఆయనకి, మళ్ళీ నాకు అహంకారం పొగరు ఈ మాటలు మాట్లాడతారు. ఇది కూడా తెలియని ఆయన మున్సిపల్ మంత్రి ఎట్లయితాడు? ఇది కూడా తెలియని ఆయన మూసీ సుందరీకరణ చేస్తారంట, మనం వినాలంట. ఇంకా విచిత్రం మీరు చూడండి, మాకు ఆశ్చర్యం అనిపించేది. అసలు ఈ ప్రాజెక్టు అంటే నేను నిన్న చట్టాలు పాటిస్తామని చెప్తారేమో అనుకున్నా. అసలు ఈ ప్రాజెక్టు విషయంలో ఈ రోజు వరకు 2.5 ఏళ్ళైంది నీ ప్రభుత్వం వచ్చి. ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినవా? సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినవా? అసలు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా నీ దగ్గర? సమగ్ర ప్రణాళిక ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం ఉందా ప్రభుత్వంలో? నేనేం చెప్పారు? డిపిఆర్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. ఆయన నరసింహారెడ్డి గారు మాట్లాడితే ఏం చెప్తున్నాడు? మీ దగ్గర సూచనలు అన్నీ తీసుకొని ఇప్పుడు డిపిఆర్ తయారు చేస్తామని చెప్తున్నాడు. ఏం అర్థం చేసుకోవాలి ప్రభుత్వాన్ని? ఎట్లా అర్థం చేసుకోవాలి? నువ్వు డిపిఆర్ఏ తయారు చేయలేదు, మరి పోయి రిచ్మండ్ విల్లాస్లో 2 మార్కులు ఎందుకు వేస్తున్నావు? నువ్వు పోయి ప్రజల ఆస్తుల మీద 2 మార్కులు ఎందుకు వేస్తున్నావు? వాళ్ళని 0 వాల్యూ ఎందుకు చేస్తున్నావు? ఎందుకు ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెడుతున్నావు? డిపిఆర్ఏ దిక్కులేదు నీకు, అసలు ఏం చేస్తావో నీకే తెలియదు. అట్లాంటప్పుడు ఎందుకు ప్రజల ఆస్తులను ఈ రకంగా చేస్తా ఉన్నావు? ఇంకా విచిత్రమైన మాట రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము టీడీఆర్లు ఇస్తాం. ఇందాక సోదరుడు చెప్తా ఉన్నారు టీడీఆర్ల గురించి, ఆయన సైంటిస్ట్ గారు. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక టీడీఆర్ నిర్వచనం మారిపోయింది. ఇప్పుడు టీడీఆర్ అంటే తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న, మొత్తం ఆయనే కొనుక్కొని ఆయన కింద వేసుకొని కూర్చున్నాడు. ఉన్నమాట చెప్తున్నా మీకు, అట్లా మారిపోయింది పరిస్థితి. అందుకే ఇప్పుడు మీ టీడీఆర్కి విలువ కూడా లేదు, ఓన్లీ తిరుపతి రెడ్డి దగ్గర ఉంటేనే దానికి విలువ. ఇది వాస్తవం, నేను చెప్పేదేం అబద్ధం కాదు. మీకు ఏదో కాగితం ఇచ్చినట్టు ఇచ్చి ఇవాళ మీకు 0 వాల్యూ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను అనేది అందుకే రేవంత్ రెడ్డి గారికి, అయ్యా ఇలా 0 వాల్యూ ఎవరికి ఉందయ్యా అంటే మా వాళ్ళ ఆస్తులకు కాదు, నీ మాటలకు 0 వాల్యూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నీ మాటకు 0 వాల్యూ ఈరోజు మార్కెట్లో. అందుకే నేను ఎవరు నమ్మతలేరు వాస్తవాలు చెప్పాలి అంటే. ఇంకొక మాట నేను అడుగుతా, అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్ వాళ్ళ గురించి మొన్న వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి అందులో 2-3 జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళని కాకబట్టి వాళ్ళని బుట్టలు వేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు పాపం చాలా అష్టకష్టాలు పడి, మీరు జర్నలిస్టులు ఏమనుకోకురు పోయి ఏమంటాడు,
ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి నేను మాటిస్తున్నా, పక్కకే 7 ఎకరాలు కొనిస్తా, మీకు అందులోనే ఇంకా బెహతరీన్ కట్టిస్తా అంటుండు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? హనుమాన్ నగర్ వాళ్ళ సంగతి ఏంది? హిమాయత్ సాగర్ వాళ్ళ సంగతి ఏంది? వీళ్ళకు కూడా జాగాలకు బదులు జాగిస్తావా? పక్కకే ఇస్తావా? సరిపడా జాగాకు బదులు జాగా ఇవ్వాలి కదా. ఒకరికి ఇస్తే అందరికి ఇవ్వాలి కదా. మరి అపార్ట్మెంట్ వాళ్ళని ఒక తిరిగా, బస్తీలను ఒక తిరిగా చూడొద్దు కదా. ప్రభుత్వం అన్నాక అందరు ఒకటే కదా, అందరికి ఓట్లు ఉన్నాయి. మీరైనా ఓటెత్తారు, అంబానీకి ఒకటే ఓటు, మనకు ఒకటే ఓటు. వాళ్ళేం మన 1000 ఓట్లు 1,00,000 ఓట్లు ఉండవు కదా. అందుకే రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంతవరకు R&R అసలు ఆలోచన చేసిండ్రా? రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఆలోచన చేసిండ్రా? 2013 చట్టం ప్రకారం, భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఎంత ఇవ్వాలి కాంపెన్సేషన్ కనీసం మీకు అవగాహన ఉందా? మీ ప్రభుత్వానికి ఉత్త TDRలు ఇచ్చి చేలు దులుపుకుంటే అయిపోతుంది అనుకుంటున్నారా? ఎవరు ఎంత కోల్పోతున్నారు, ఎవరికి ఎంత పరిహారం ఇవ్వాలి అనేది చట్టం ఉంది. నా ఇష్టానుసారంగా నేను చేస్తాను అనుకుంటే కుదరదు. మేము కాళేశ్వరం కట్టినాం, కడితే ప్రజలను ఒప్పించి మెప్పించి కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమైన చివరికి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ప్రాజెక్ట్ పూర్తి చేయడం జరిగింది. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, అసలే కాదు. కానీ ఈ దోపిడీకి, నీ భూ దోపిడీకి, నీ భూ దాహానికి, మూసీ వెనకాల మూసీ తీరంలో నువ్వేదైతే భూముల మీద కన్నేసి ఇవాళ చేప పేరు చెప్పి చెరువు మొత్తం ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నావో దానికి మాత్రం బరాబర్ మేము వ్యతిరేకం, అందులో అనుమానమే లేదనే మాట మరొకసారి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఒక్కసారి చూడండి. ఇది బయో రెమిడియేషన్ ప్లాంట్స్ అంటారు వీటిని. వీటిని కూడా మేము మా డిజైన్లో పెట్టాం. రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏమీ చేయాల్సిన పని లేదు. ఈ డిజైన్లు యథాతథంగా అమలు చేసి ఒక ఇల్లు కూలగొట్టకుండా మూసీ సుందరీకరణ 16,000 కోట్లతో చేయవచ్చు. కానీ ఆయన చేయడానికి సిద్ధంగా లేడు. ఆయన ఆలోచన 3,000 ఎకరాలు కావాలి ఇక్కడ ఈ ప్రాంతంలో, కిందికి పోతే ఇంకా మళ్ళీ ఇంకొక 5-6 వేల ఎకరాలు కావాలి, ఇక్కడ 10,000 మంది కొంపలు కూల్చాలి, కిందికి పోయి మళ్ళీ ఒక 90,000 కొంపలు కూల్చాలి. ఇది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఈ ప్రభుత్వం వచ్చాక పిల్లల్ని కనీసం వాళ్ళ ఇంట్లో పుస్తకాలు కూడా తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా నిర్దయగా కూలగొట్టిన ప్రభుత్వం. నిన్నగాక మొన్న ఖమ్మంలో ఒక 1000 మంది ఇల్లు కూలగొట్టిన ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా ఇన్ని ఇల్లు కూలగొట్టారు మీరు చేసే పనుల వల్ల ప్రజల గుండెలు ఆగుతున్నాయి, ప్రజల గొంతులో వణుకు వినబడుతుంది. హైదరాబాద్ లో ఈ 2.5 ఏళ్లలో ఒక్క కొత్తిల్లు కట్టినవాను నీ ప్రభుత్వం వచ్చినాక. ఇందిరం ఇండ్లు అని ఊదరగొట్టి వస్తేవి ఒక్క ఇల్లు. మరి ఒక్క ఇల్లు కట్టే తెలివిలేని నీకు 1000 ఇండ్లు కూలగొట్టే అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదే నా పద్ధతి ప్రభుత్వం నడిపేది. ఇక చివరగా నేను చెప్పేది, అల్టిమేట్ గా రివర్ చేయాల్సిందే, బ్యూటిఫికేషన్ చేయండి, కానీ ఈ పద్ధతిలో చేయండి. రివైవ్ ద రివర్, అంతేగాని డోంట్ రిమూవ్ ద పీపుల్. ప్రజల్ని డిస్ప్లేస్ చేయకు, డోంట్ రిమూవ్ ద పీపుల్. చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోము. ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటాం, నిన్ను నిరోధిస్తాం, నిన్ను ఆపుతాం. ఎందుకు అంచనాలు పెంచావు, ఏ కారణం చేత ఈ రకంగా చేస్తున్నావు, వీటన్నిటికీ తప్పకుండా ప్రజలకి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటానంటే కుదరదు. ఇవన్నీ వివరాలు మా మీడియా మిత్రులకు ఇస్తాము. మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారికి పంపండి, ప్రభుత్వానికి కూడా పంపుతాం. గతంలో డిజైన్లన్నీ మీ దగ్గరే ఉన్నాయి. మేము కట్టిన STPల వివరాలు ఇచ్చాను. ఒక్క చుక్క నీరు, మురికి నీరు కూడా హైదరాబాద్ లో ఈ రోజు మురికి నీరు మూసీలోకి రాకుండా చేసిన ప్లాన్ చెప్పాను. ఒక ఇల్లు కూలగొట్టకుండా ఎట్లా చేయవచ్చో చెప్పాను. మరి ఇన్ని చూసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు లేదు నేను 3,300 ఎకరాలు తీసుకుంటాను, మీది 0 వాల్యూ అంటే మరి అల్టిమేట్ గా ఇది తెలంగాణ గడ్డ. ఉద్యమాలతో ఢిల్లీ మెడలు వంచి అల్టిమేట్ గా రాష్ట్రం సాధించుకున్న భూమిపుత్రులు ఇక్కడ ఉన్నారు. వదిలిపెట్టం, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. ఇవన్నీ కాదని ఆఖరికి గాంధీ గారి బొమ్మ పెట్టి, ఇప్పుడు ఎట్లా అంటే అదొకటి ఉంటారు చూడండి, మనం దేవుని గుడిలో పోతాం, శివుడిని మొక్కుతాం, శివలింగాన్ని మొక్కుతుంటాం. ఆ లింగం మీద తేలుందనుకో, ఏం చేయాలా? కొట్టాలనిపిస్తుంది, భయం అవుతుంది. దేవుడు కాబట్టి దండం పెడతాం. ఈ ప్రాజెక్ట్ కూడా అడ్డుకోకుండా రేవంత్ రెడ్డి గారు తెలివిగా ఏం చేస్తున్నాడు, గాంధీ బొమ్మ పెడతాడు. గాంధీ బొమ్మ పెట్టి, గాంధీ గారు ఉన్నారు కదా, గాంధీ బొమ్మ పెడతా అంటే అడ్డుకుంటారా మీరు, మహాత్మా గాంధీ అని చెప్పి ఇలా కావాలని గాంధీ గారు మునిమనుమడు వద్దంటున్నాడు. వద్దురా నాయన, అయినా నేను మాత్రం గాంధీ బొమ్మ పెడతా అని చెప్పి ఇవాళ గాంధీ సరోవర్ పేరిట మొత్తం అందరినీ గోల్మాల్ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది.